ప్రస్తుతం మనం చంద్రమౌళి నగర్ 37వ వార్డులో ఉన్నాము. ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఆరోగ్యశ్రీ బీమా మీద, అదేవిధంగా పరిస్థితులు, అంతకుముందు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలు, అంతకుముందు పొందినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. మనమైతే ఇక్కడ 37వ వార్డులో తెలుసుకుందాం పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాళ్ళు లబ్ధి పొందారా లేదా, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి మంచి జరుగుతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? ఓకే, చెప్పండి. గత ప్రభుత్వం మీరు చూశారు, ఈ ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో మీకు ఏదైనా లబ్ధి పొందిన విషయాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. గత ప్రభుత్వంలో అయితే మీకు ఎటువంటి లబ్ధి పొందలేదు మేడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, వృద్ధులకి పెన్షన్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, డ్వాక్రా మహిళలకి ఆసరా పథకం కానివ్వండి, 45 ఇయర్స్ వాళ్ళకి చేయూత పథకం అయినా కానివ్వండి, ప్రతిదీ లబ్ధి పొందుతూనే ఉన్నాం మేడం. ఈ గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ పథకాలు పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు అభివృద్ధిగా బాగానే ఉంటున్నారు. అందరూ కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం కూడా జగన్ కావాలని కోరుకుంటున్నారు. ఏ పథకాలు తీసుకున్నారండి? మీ ఇంట్లో వరకు మీరు ఏ పథకాలు తీసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి అమ్మఒడి, నాకు రైతు భరోసా, మా మిస్సెస్కి వచ్చేసి మహిళా డ్వాక్రా మహిళా తరపున చేయూత పథకం లబ్ధి పొందాను మేడం. ఓకే, ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ కూడా చాలా మంది జరిగాయి ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జరిగాయని చెప్పేసి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చెప్తున్నారు. మరి దాని గురించి మీ మాటల్లో? ఆరోగ్యశ్రీ తరపున అయితే మా పెద్దమ్మకి లబ్ధి పొందింది. గత ప్రభుత్వంలో అయితే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళినా కానీ ఆపరేషన్ చేయాలనుకొని కూడా ఒక వారం టైం ఇచ్చి కూడా ఆపరేషన్ చేయలేకపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లబ్ధి పొందిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అంజిరెడ్డి హాస్పిటల్ అని చెప్పేసి పిడుగురాల్లో ఉంటే మా పెద్దమ్మకి ఆపరేషన్ చేపిస్తే ₹1,00,000 లబ్ధి పొందాం మేడం ఆరోగ్యశ్రీ తరపున. చంద్రమౌళి నగర్ 37 వార్డే కదా. మీరు ఆరోగ్యశ్రీ పథకం కానీ ఈ ప్రభుత్వంలో మీరు అందుకున్న పథకాలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ ప్రభుత్వంలో మాకు వచ్చేసి మా పాపకి అమ్మఒడి వస్తుంది, మా బాబుకి వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మాకు రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. రేషన్ కార్డు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ మీద ఏదైనా ఆపరేషన్స్ కానీ మీరు ఏమైనా లబ్ధి పొందినట్టు? మేము చిన్న వయసే కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. మేమైతే ప్రస్తుతానికైతే దాన్ని ఎక్కడా యూజ్ చేయలేదు. ఓకే, గత ప్రభుత్వం బాగుందండి, ఈ ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం బాగుందా, మరలా ఏ ప్రభుత్వం వస్తే మీకు పథకాలన్నీ కూడా అందుతాయి, మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్ గారు రావాలనే కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఖచ్చితంగా వస్తారని మా ఆశ. ఖచ్చితంగా వస్తారు. 2 టౌన్ విడుదల రజనీ గారికి ఇచ్చారు, దాని గురించి మీ మాటల్లో చెప్తారా? రజనీ గారి గురించి ఆల్రెడీ చిలకలూరుపేటలో చూసాము, ఎలా చేశారో ఎలా చేస్తున్నారో. జగన్ గారు ఖచ్చితమైన మంచి నిర్ణయం తీసుకొని 2 టౌన్కు పంపించడం అనేది మాకు సంతోషదాయకం. మేడం గారు ఖచ్చితంగా గెలుస్తారని 100% మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేడం గారు గెలుస్తారు. థ్యాంక్ యూ మేడం. ముందు మీరు పథకాలు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలో మాకు తెలియదు, ఈ ప్రభుత్వంలో కూడా తీసుకున్నారో లేదు, ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు అందుకుంటాయని మీరు అనుకుంటున్నారండి? మేము గత ప్రభుత్వంలో అయితే ఏం పథకాలు అందుకోలేదు, ఏం మాకు రాలేదు. ఈ ప్రభుత్వంలో మాత్రం ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మేము మా వారి హైరాన్ చేస్తారు, చేయూత పథకం కింద 10,000 డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ పథకం వచ్చింది. మాకు ఈ ప్రభుత్వం బాగానే ఉంది. నెక్స్ట్ కూడా జగన్ అని రావాలి. అన్ని పథకాలు అందినాయి మీకు? మా పథకాలన్నీ, అమ్మఒడి కూడా పడింది. నెక్స్ట్ సీఎం ఎవరవుతారని అనుకుంటున్నారు? జగన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతకుముందు గత ప్రభుత్వంలో మీకు ఏమీ అందలేదా? మాకు అసలు ఏమీ రాలేదు, ఏ పథకాలు రాలేదు మాకు గత గత ప్రభుత్వంలో ఏ పథకాలు రాలేదు, ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా? జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? జగన్ అవ్వాలని అనుకుంటున్నాం. చంద్రమౌళి నగర్ 37వ వార్డులో మేము వచ్చి ఉన్నాము. సరే, ఇప్పుడు చూసుకున్నట్టు గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం ఎంతో బాగుంది, ఈ ప్రభుత్వంలో మేము లబ్ధి పొందాము, కొన్ని మా పెద్దమ్మ వాళ్ళకి ఆపరేషన్స్ చేశారు, మేము ప్రతి ఒక్క పథకం కూడా చక్కగా తీసుకుంటున్నాము, మరలా సీఎం జగన్ గారు అయితేనే మాకు బాగుంటుంది, ఖచ్చితంగా సీఎం జగన్ గారే మరలా రావాలి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రావాలనేసి ఇక్కడ ఉన్నటువంటి జనాల మాటల్లో మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.